మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 21వ వచనము. మొదట బహుత్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచి ఈ రీతిగా నీ వాక్కులు ధ్యానించుకున్నటకు మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనములు. దేవా, నీ వాక్యమును విత్తనై ఉండగా నీ సిలువ చాటున నన్ను మరుగుపరచి నా నోట మీ మాటలు ఉంచి జీవము గల మీ వాక్కులను వెల్లడిపరచి మా జీవితాల్లోని అంధకారమునంతటిని తొలగించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, ఆదికాండము 26వ అధ్యాయము 12-13 వచనాలలో దేవుడు ఇస్సాకును ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడయ్యాడని, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాడని వ్రాయబడి ఉంది. ప్రియ దైవజనమా, ఈ తరంలోని యవ్వనస్తుల దగ్గర నుండి పెద్దల వరకు అందరికీ ఒకటే ఆశ ఉన్నట్లుగా గమనించవచ్చు. ప్రతి ఒక్కరూ ఒకేసారి గొప్పవారైపోవాలని, ఒకేసారి విజయం సాధించాలని, ఒకేసారి గొప్ప పదవి పొందాలని, ఒక్కసారిగా ధనవంతులైపోవాలని, ఇలా ఏ తలంపు చూసినా ఒకేసారి జరిగిపోవాలని తలంచుతూ ఉంటారు. కానీ వాక్యములో గమనించినట్లయితే దేవుని క్రమము అది కాదు. దేవుడు మనలను క్రమక్రమముగా అభివృద్ధి పొందజేస్తాడు. చూడండి, ఇస్సాకు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి చెందినాడు. అలాగే చేతి కర్రతో యోర్దాను దాటిన యాకోబు దాదాపు 20 సంవత్సరాల కాల వ్యవధిలో 2 గుంపులంతా విస్తారముగా దీవించబడ్డాడు. ఇక దావీదు జీవితాన్ని మనము గమనించినట్లయితే సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం ప్రకారం దావీదు అంతకంతకు వర్ధిల్లినాడని వ్రాయబడి ఉంది. దావీదు ఏ విధంగా తన జీవితంలో వర్ధిల్లాడో తెలుసా? మొదటగా అతని జీవితము ఒక గొర్రెల కాపరిగా ప్రారంభమైంది. తరువాత సౌలు వద్ద సితారా వాయించే సంగీతకారునిగా నియమింపబడ్డాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే సౌలు ఆయుధములు మోయువాడిగా నియమింపబడినాడు. ఆ తర్వాత సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం ప్రకారం 400 మందికి అధిపతిగా ఉన్నాడు. ఆ తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయము 2వ వచనం ప్రకారం 600 మందికి అధిపతిగా ఉన్నాడు. ఆ తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 13వ వచనం ప్రకారం సహస్రాధిపతిగా నియమింపబడ్డాడు. ఆ తర్వాత యూదా రాజుగా, చివరికి ఇశ్రాయేలు రాజుగా అభిషేకించబడ్డాడు. చూసారా, దావీదు ఒకేసారి ఇశ్రాయేలు రాజు కాలేదు. మనందరి జీవితాల్లో కూడా ఒకేసారి మనము వృద్ధిలోనికి రాలేము. ఒకేసారి మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేము. చూడండి, ఇశ్రాయేలీలతో దేవుడు ఏమి సెలవిచ్చినాడో నిర్గమాకాండము 23వ అధ్యాయము 30వ వచనం ప్రకారం, నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరచుకొని వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను అని అంటున్నాడు. అవును, ఇశ్రాయేలీల ఎదుట నుండి ఆ జనులను దేవుడు ఒకేసారి వెళ్ళగొట్టలేదు. ఒకేసారి వారు ఆ దేశమును స్వాధీనపరచుకొనలేదు. దేవుడు వారి ఎదుట నుండి క్రమక్రమముగా వారిని వెళ్ళగొట్టినట్లుగా వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యము వింటున్న నీ నా జీవితంలో ఆశీర్వాదం అనేది ఒకేసారి రాదు. చూడండి,
మొదట త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును అని సామెతల గ్రంథము 20వ అధ్యాయం 21వ వచనములో మనము మూలవాక్యముగా చదువుకున్నాము. ఒకేసారి ఎవరి జీవితంలోనైనా అభివృద్ధిని చూసాము అంటే అది కడమట్టుకు నిలిచేది కాదని గ్రహించాలి. దేవుని ఆశీర్వాదం మనకు ఉంటే మొదట మన స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ తుదకు అది మహాభివృద్ధి చెందుతుందని మనము గమనించాలి. కాబట్టి ఈ దినము నుండి నీ జీవితంలో ఒకేసారి అభివృద్ధి చెందడానికి ప్రయాసపడుతూ ఉంటే అటువంటి అభిప్రాయాన్ని విడిచిపెట్టి దేవుని హస్తాలకు నీ జీవితాన్ని అప్పగించి దేవుడు నిన్ను క్రమక్రమముగా ఆశీర్వదించి నీవు మిక్కిలి గొప్పవాడవు, గొప్పదానివి అయ్యే వరకు దేవుని హస్తాలకు నిన్ను నీవు అప్పగించుకో. అటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయన, నీవు క్రమక్రమముగా ఆశీర్వదించే దేవుడవని నీ హస్తాలకు మా జీవితాలను అప్పగించుకుంటే మొదట మా స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ అది తుదకు మహాభివృద్ధి పొందుతుందని మీరు మాకు తెలియజేసినందుకు వందనాలు. నాయన, మొదట త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును అని మీరు మాకు వెల్లడిపరచిన ఆ గొప్ప సత్యమును బట్టి కూడా మీకు వందనాలు. ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలను మీ హస్తాలకు సమర్పిస్తూ ఉండగా క్రమక్రమముగా వారి జీవితంలో ఆశీర్వాదమును చూసే కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఇశ్రాయేలీయులను 15 సంవత్సరములు ఏలిన ఇశ్రాయేలు రాజు ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.